వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని తుంకిమెట్ల, దౌల్తాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, శుభప్రద్ పటేల్తో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మహిళా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, 45 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదు. వర్షాలకు తడిసి ధాన్యానికి మొలకలు వస్తున్నాయి. రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. సీఎం సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగతా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి అని పేర్కొన్నారు. పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా రైతన్నలు 6 కాలం కష్టపడి పండించిన పంటని అమ్ముకోవడానికి నానా యాతన పడాల్సి వస్తుంది. పంట పండించింది ఎన్ని నెలల పంట పండించింది ఒక ఎత్తు అయితే, పంట అమ్ముకొని చేతికి డబ్బులు రావడానికి వాళ్ళు పడ్డ కష్టం వర్ణనాతీతం. ఏ మూలం చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా రైతన్న కంట నీరే కనిపిస్తుంది తప్పిస్తే రైతు భరోసా ఇచ్చే ప్రభుత్వం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు వెన్నెముకలాగా నిలిచి, రైతుకు భరోసా కల్పించి నిరంతరం రైతు సంక్షేమం కోసం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ 2 సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది? ఎక్కడ రైతు ఏడ్చినా మాకు సంబంధం లేదు, రైతు పంటలు కొనకపోయినా మాకు సంబంధం లేదు, పంటలు మునిగిపోయినా మాకు సంబంధం లేదు, రైతు యూరియా దొరకకపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదనే లెవెల్లో ఈ ప్రభుత్వం ఒక గుడ్డి ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈరోజు పొద్దున ఒక పేపర్లో చూశాను, ఒక రైతు కళ్ళ మీద వండుకొని, అంటే కళ్ళాల కాడ వండుకొని, పొలం కాడ పంట దగ్గర కొనకపోతే పండుకొని ఎండ కూడా కొట్టి చనిపోయిందని ఈరోజు వార్త. మొన్న మన దగ్గర రంగారెడ్డిలో ఈ ఆచారంలో పంట కళ్ళ మీద వండుకొని అక్కడనే ప్రాణం వదిలేసిన సందర్భం చూస్తున్నాం. ఇట్లా ఏ మూలకు చూసినా రైతన్నలు పంట అమ్ముకోవాలనే తాపత్రయం, వాటిని అన్నింటినీ కూడా చేరవేయాలనే ప్రయత్నంతో అదే పంట మీద వండుకొని చనిపోతున్న సందర్భం చూస్తుంటే ఈ ప్రభుత్వం తల ఉంచుకోవాలి. ఎందుకంటే 80% మంది రైతులు ఉంటారు, మొత్తం వ్యవసాయం రైతులు ఎక్కువ ఉంటారు మన దగ్గర, వాళ్ళు పంటలు పండించేవాళ్ళు. ఎన్నికల కన్నా ముందు ఎన్నో మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి కనీసం రివ్యూ చేయడానికి కూడా తీరుకుంటలేదు ముఖ్యమంత్రి గారికి. పరిస్థితి యూరియా దొరకదు, రైతులు చనిపోతే పట్టింపు లేదు, కళ్ళాల మీద రైతులు ధాన్యం కొనండి అని రైతులు కళ్ళాల మీద ప్రాణాలు వదులుతుంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ఆయన నియోజకవర్గంలో ఉందంటే అక్కడ నుండి పరిగి నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు రోడ్ల మీద అంతా కూడా ధాన్యమే ఉంది. గతంలో మీరందరూ కూడా చూస్తున్నారు, ఇక్కడున్న మా సోదరులందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇమీడియట్గా రైతు ధాన్యం తీసుకొస్తే కొనేసి స్కూల్లో పెట్టి ఉన్నాం, ఫంక్షన్ హాల్ తీసుకొని డంప్ చేసుకున్నాం. ఎందుకంటే రైస్ మిల్ దగ్గర ఇది లేకపోతే, లేకపోతే వెహికల్ రాకపోతే స్కూళ్ళల్లో పెట్టున్నాం, అట్లాగే ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టున్నాం. కానీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే అసలు కనీసం ఏం చేయాలి రైతులకు అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి రివ్యూ చేయండి. వారం 10 రోజులైతే వర్షం వస్తుంది, రైతుల పంటలన్నీ తడిచిపోయే ప్రమాదం ఉంది. ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు పెంచండి, వెహికల్స్ అందుబాటులో, లారీలు అందుబాటులో పెట్టండి, బస్తాలు అందుబాటులో పెట్టండి.
వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనండి. తరుగు 13 కిలోలు తీస్తా ఉన్నారట. ఆ 13 కిలోలు తీయకుండా రైతుకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.